3 గంటల సేపు ఉన్నాడు. ఆ రోజు ఏమైపోయావు? నీ దమ్మున్నాడు అయితే అడ్డుపడవచ్చు కదా, ఆపొచ్చు కదా. ఊళ్ళోకి రానికుండా చేయలేకపోయావు ఎందుకమ్మా? చేతగాక ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారు ఒక కార్యాన్ని అప్పచెప్పి మున్సిపాలిటీలోని మా యొక్క కౌన్సిలర్లు అందరూ కూడా న్యాయం చేయమని బాధ్యత అప్పచెప్తే ఆ కార్యక్రమానికి కౌన్సిలర్లు తీసుకుని వస్తుంటే నువ్వు నీచంగా ఒక రాజకీయ నాయకుడు చేయాల్సిన పనేనా నువ్వు చేసింది? నువ్వు చెక్ పోస్ట్ కాడ నీ ఇంట్లో పెళ్లికి వచ్చిండని ఆపుతున్నావా? నీ ఇంట్లో పెళ్లికి వస్తుంటే ఆపావా? నీ ఊర్లో సంబరాలకు వస్తుంటే ఆపావా? అవినాష్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఏ కార్యక్రమం అయితే అప్పచెప్పారో గొడవలు లేకుండా ప్రశాంతవంతంగా విజయవంతం చేయాలని ఒక అడుగు తగ్గారే తప్ప నీకు లాంటి చిల్లర రాజకీయ నాయకులకు జడిసి నువ్వు చేసావా? ఇప్పుడు రా, దమ్ముంటే ఆపుతావా? అవినాష్ గారిని ఆపుతావా? చిల్లర ప్రెస్ మీట్లు పెట్టడం కాదు, ముందు మీ పరిస్థితి చూసుకోండి. 60 కోట్లు నియోజకవర్గానికి ఇచ్చారా? ఎక్కడిచ్చారు? ఏది ఎనగడ పిచ్చి కాలేదే? టిట్కో ఇల్లు కాలేదే? టిట్కో ఇల్లు ఏమన్నా మున్సిపాలిటీకి 5 కోట్లు ఇచ్చారు. దా ఎక్కడ ఏ రోడ్లు వేసారు చూపిద్దాం. దా 5 కోట్లు ఇచ్చారు. ఇప్పుడు వాటికి ఎన్నిసార్లు టెంటర్లు వేశారు? ఎంపీ గారు ఒకసారి ఆపారు, ఎమ్మెల్యే గారు ఒకసారి ఆపారు అని చెప్పేసి మీరేదైతే డబ్బులకి వశపరుచుకున్నారు నీచంగా వాళ్ళే ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నారు ఎమ్మెల్యే ఆపిండు, ఎంపీ ఆపిండు అని చెప్పి. మరి 5 కోట్లు ఎక్కడ పెట్టారు? ఇంత మట్టికి వాళ్ళ 10వ కాలం పూర్తయిపోతుంది కదా. 10వ కాలం పూర్తయిపోవస్తుంది. మీరు ఇచ్చిన స్టార్టింగ్లోనే మున్సిపల్ బై ఎలక్షన్ వచ్చినప్పుడే 5 కోట్లు రిలీజ్ అని చెప్పారు కదా. ఆ 5 కోట్లలోని 1 కోటి రూపాయలు చూపించు. 1 కోటి రూపాయలు ఇదిగో పలానా రోడ్లో వేసి చూపించే దమ్ముంటే రా చూసుకుందాం. చిల్లర రాజకీయాలు మానుకోండి. అవినాష్ గారు వారి మన నియోజకవర్గ స్వామిదాస్ గారిని కానీ వైఎస్ఆర్ పార్టీని కానీ మీది 3 జెండాలో మీకు ముగ్గురు విడివిడిగా మీరు మాట్లాడుకొని రావాలి. మాది ఒకటే పార్టీ, పెద్ద పార్టీ వైఎస్ఆర్సీపీ, పెద్ద పార్టీ మాది కూడా. మీరు ఎలాంటి చిల్లర రాజకీయాలు చేసి అవినాష్ గారిని ఆపుతారా? బుద్ధి చెప్తారా మీరు? అసలు మీ పేరు ఉచ్చరించడమే ఆయన కుటుంబం బ్యాక్గ్రౌండ్ కానీ వారి పరిస్థితులు తెలిసిన వాళ్ళు అయితే మీరు ఈ రకంగా విచ్చలవిడిగా ఏలు చూపిస్తున్నావా? ప్రజల సమస్యను మాట్లాడితే ఏం చూపిస్తారా రమేష్ రెడ్డి గారు? ప్రజా గొంతుగా ప్రజలకు ఇవ్వాల్సిన ఒక గట్టి పార్టీగా మేము అడుగుతాం. 100 సార్లు అడుగుతాం, బహిరంగంగా అడుగుతాం. ఇవ్వండి. మీరు గెలవడానికి ఏదైతే హామీలు ఇచ్చారో ఆ 3000 రూపాయలు నిరుద్యోగం ఇవ్వండి. మనిషికి చదువుకున్న ప్రతి ఒక్క ఉద్యోగి కూడా ఒక ఉద్యోగం కల్పించండి. ప్రతి మహిళ కూడా మీరు ఇస్తారన్న హామీ ఏదైతే ఉందో అది ఇవ్వండి. 1500 రూపాయలు ప్రతి నెల ఇస్తారన్నారుగా, ఇస్తారా? నిరూపిస్తారా? ఇప్పలేకపోతే మీ యొక్క